హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్ర రాజకీయాలు ఎంత హాట్ గా ఉంటాయో తెలిసిందే కదా. ఈ ప్రయత్నంలో భాగంగా రీసెంట్గా అంటే తిరుమల లడ్డు వివాదంతో పాటు గోశాల తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు నెవర్ అగైన్ జగన్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, కార్యకర్తలకు ఆ పార్టీ ఇస్తున్న భరోసా ఏంది? జగన్ గారేమో బెంగళూరులో స్టే చేస్తూ ఇక్కడ పార్టీని గాలికి వదిలేశారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు వైసీపీలో ఎట్లాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు అండ్ లీడర్లకు ఎట్లాంటి భరోసాని ఇస్తా ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైసీపీ ఫైర్ బ్రాండ్ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం, ఆంధ్ర రాజకీయాలను చూస్తుంటే అంటే అత్యంత జుగుప్సాకరంగా ఒక రకంగా బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ వాయిస్ చాలా బలంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో అసలు వైసీపీలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ముందుగా మైరా ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారములు. మీకు కూడా ఇవాళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అని అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కళ్ళకి కట్టినట్టుగా లిటరలీ నీట్ గా ఎవరి మీద దౌర్జన్యాలు జరుగుతున్నా, ఎవరిని అడ్డంగా మీద పడి కొడుతున్నా, ఎవరిని అడ్డంగా నరికేస్తున్నా, ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళను కూడా నేటిలు చించి మరీ కొడుతున్నా, లేకపోతే గొడవలు ఏం జరుగుతున్నా, లేకపోతే అంబేద్కర్ గారికి అవమానాలు జరుగుతున్నా, ఆడబిడ్డలకి అవమానాలు జరుగుతున్నా, ఇవన్నీ నేను చెప్పేది ఏం కాదు సార్. లైవ్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో భయంకరంగా, ఇంకా భయంకరంగా. అంటే ఇప్పుడు ఓపెన్ సోషల్ మీడియా అంతా ఫోన్ మొబైల్లో ఉంటుంది సార్. ప్రతి ఒక్క నిమిషం ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందన్నా కూడా యావత్తు ప్రపంచం అంతా చూసే పరిస్థితి ఇవాళ ఉంది. నేను ఏం చెప్తున్నాను అని అంటే సార్, ఇంత హోంమంత్రి మహిళ ఉండి కూడా, అనిత గారు ఉండి కూడా ఇవాళ ఆవిడ సాక్షాత్తు అసెంబ్లీలో ఏం చెప్పారు అని అంటే, ఇప్పటి వరకు 11 నెలల్లో 16,800 అగత్యాలు ఆడబిడ్డల మీద జరిగాయి అని ఆవిడే చెప్పారు. సో ఇన్ని అగత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో తెలిసి కేసులు కట్టి, ఇన్ని తెలియక కేసులు కట్టక, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ న్యాయం చేరక ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా సార్. మరి అవి ఎన్ని కేసులు ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా నేను. మరి లా అండ్ ఆర్డర్ పని చేస్తున్నట్ట, పని చేయలేనట్ట రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి గమనించాలి కదా. ఇవాళ మీరు గెలిచారు అని చెప్పేసి ఇళ్లలోకి వెళ్ళి భయంకరంగా బయటికి తీసుకొని వచ్చి ఆడవాళ్ళు ఉన్నా సరే కూడా అంత అభ్యర్థకరంగా మాట్లాడుతూ, కొడుతూ, వాళ్ళని నిర్దాక్షిణంగా తీసుకెళ్లిపోతూ, ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేసేటప్పుడు 4 ఆడ పోలీసులు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను వచ్చి చెప్పేది ఏముంది సార్? అంటే పర్టికులర్ గా ఇవాళ ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడే హక్కు లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు అని అంటే, మరి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చెప్పుంటే ఇప్పుడు నిల్చున్నటువంటి పదవులు సంపాదించినటువంటి వీళ్ళందరూ మరి పదవుల్లో ఉండే వాళ్ళ? ఒకసారి ఆలోచించాలి కదా సార్. ప్రశ్నించే హక్కుని ఎవరు సార్, ఎవరు హక్కు ఎవరికి ఉంటది? అసలు ఆంధ్రాలో రాజ్యాంగం గానీ ప్రజాస్వామ్యం గానీ ఎక్కడుంది? అంత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కదా సార్. ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటే ఇంకా అదే మీకు చివరి ఎలక్షన్ అనుకోవాలి, లేకపోతే చివరి పరిపాలన అనుకోవాలి. ఇప్పుడే కాదు, యావత్తు ప్రపంచం అంతా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడుస్తుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం ఏంటి సార్? అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. భాజపా చెప్తా ఉన్నారు కదా, లీడర్సే చెప్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగానే నడిపిస్తే అదే కదా సార్ చెప్తున్నాను. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు కదా, ఎల్లకాలం ఒకటే పరిపాలన ఉండదు, ఎల్లకాలం ఒకటే నాయకులు ఉండరు. డెఫినెట్ గా ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మీరు వచ్చారు. రేపొద్దున ఎవరు వస్తారని మీరు ఎలా ప్రిడిక్ట్ చేసి చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. సో మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, ఈ 30 సంవత్సరాలు కలిసి ఉంటాం అని చెప్పాల్సింది మీరు కాదు, జనాలు చెప్పాలి. జనాలు డిసైడ్ చేస్తారు ఏంటి జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అనేది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తే అందరికీ అర్థమైపోతుంది. ఎస్ మేడం, శాంతి భద్రతలను కాపాడాల్సిన అంటే కీలకమైన హోదాలో ఉన్న మీ ఎమ్మెల్యే పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మేడం గారు గంజాయిని 100 రోజుల్లోనే రూపుమాపుతాం అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లీస్ట్ రాష్ట్రం సంగతి వదిలేయండి, మీ పాయకరావుపేటలో విశాఖ జిల్లాలో ఏమైనా గంజాయి రూపుమాపినట్టు మీకు కనిపిస్తుందా? కనిపిస్తే మీడియాలో కూడా కనిపిస్తుంది కదా సార్.
మీరేం అబ్జర్వ్ చేశారు? నాకు ఎక్కడ చేంజ్, దెర్ ఈస్ నో చేంజ్. అంటే ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది కోల్పోతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలే. మొన్న మధురవాడలో, విశాఖ జిల్లా మధురవాడలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒకడు వెళ్ళి అత్తను కూతుర్ని ఇద్దరిని చంపేశాడు. ఓకే. దేని వల్ల? బికాస్ ఆఫ్ డ్రగ్స్, గంజాయి వల్లే. ఈజీ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మీకు చెప్పేదేముంది సార్, ఆగాలి కదా అంటున్నాను నేను. సరే మీరు వచ్చారు, ఒక రూపు మాపుతాము అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏం ఆగాయి? ఏం ఆగుతున్నాయి? ఒక మతిస్థిమితం లేనటువంటి అమ్మాయిని కంచరపాలెంలో చేసినటువంటి సంఘటనలు ఏం ఆగింది? దీనివల్లే. డ్రగ్స్ కి మత్తు మరి విపరీతం సార్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంతకు ముందు గతంలో దిశ పోలీస్ స్టేషన్లు, కిలోమీటర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. యాప్ చేతిలో ఉనింది. సంరక్షించడానికి ఒక పాసిబిలిటీ ఉండేది జనాలకి. ఇవాళ ఏమున్నాయి? 1/2 కిలోమీటర్ కి మందు బెల్ట్ షాప్స్ ఉన్నాయి, పెట్టుకున్నారు. అలాగా మీరు నమ్ముతారా నమ్మరో, దగ్గరగా ఎలాగంటే బస్ స్టాప్స్ దగ్గర, లేడీస్ హాస్టల్ దగ్గర, గుళ్ళ దగ్గర వీళ్ళు పెట్టినటువంటి బెల్ట్ షాప్స్. వీలైతే ఒక ఓపిక ఉంటే మీరు ఒకసారి ఒక ట్రిప్ వేయండి, ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఎంతెంత దూరంలో ఎలాంటి ప్రిమిసెస్ లో వీళ్ళు పెట్టారు అని. నేను చెప్పడం ఏముంది సార్, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా ఆ విషయం.